తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేస్తున్నాడు. పేస్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన అతడు మెల్బోర్న్ టెస్ట్లో జట్టును ఫామ్లో గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్లో 171 బంతుల్లో తొలి శతకాన్ని సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ తొలి బంతి నుంచి నిలకడైన ఆట తీరును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డుండేది. ఇప్పుడు దానిని అధిగమించాడు. నితీష్తో పాటు సుందర్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 9వ స్థానంలో వచ్చిన ఆయన హాఫ్ సెంచరీ సాధించాడు. క్రీజ్లో పాతుకుపోయిన సుందర్ 146 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. ఆయన కెరీర్లో ఇది 4వ హాఫ్ సెంచరీ. సెంచరీ హీరో నితీష్తో కలిసి 8వ వికెట్కు శతకం భాగస్వామి నిర్మించాడు. నాథన్ లయన్ బౌలింగ్లో స్లీప్లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేస్తున్నాడు. పేస్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన అతడు మెల్బోర్న్ టెస్ట్లో జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్లో 171 బంతుల్లో తొలి శతకాన్ని సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ తొలి బంతి నుంచి నిలకడైన ఆట తీరు ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డుండేది. ఇప్పుడు దానిని అధిగమించాడు. నితీష్తో పాటు సుందర్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 9వ స్థానంలో వచ్చిన ఆయన హాఫ్ సెంచరీ సాధించాడు. క్రీజ్లో పాతుకుపోయిన సుందర్ 146 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. ఆయన కెరీర్లో ఇది 4వ హాఫ్ సెంచరీ. సెంచరీ హీరో నితీష్తో కలిసి 8వ వికెట్కు శతకం భాగస్వామి నిర్మించాడు. నాథన్ లయన్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు.